హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 13th May 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వీడియో మీకు ఆ రోజే రావాలి, బట్ ఏంటంటే మనకు నైట్ అయిపోయింది అనమాట మన ఇండియన్ ప్రైజెస్ తెలిసే వరకు. నిన్న కూడా అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే వచ్చేసింది అనమాట. అది చూడకపోతే ఒకసారి ఇక్కడ తమ్ముని వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. అది కూడా ఏంటంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్ మెయిన్ హైలైట్ ఏంటంటే స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. ఇప్పుడు అన్ని అంటే వరల్డ్ వైజ్గా ఏ మొబైల్లో చూసుకున్నా కూడా అతి తక్కువ స్లిమ్మెస్ట్ ఫోన్ ఇదే అనమాట. ఇప్పుడు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్స్ అని స్లిమ్మెస్ట్ ఫోన్స్ అని మనం ఇక చూస్తూనే ఉంటాం అనమాట. ఒక బ్రాండ్ తెచ్చిందంటే అన్ని తీసుకొస్తూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఒకసారి అయితే ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూద్దాము, ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches 2K డైనమిక్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా క్వాడ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి, Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB 512GB ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 3900 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts వైడ్ ఛార్జింగ్కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, బట్ ఎంతనో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 12 MP ఉంటుంది. 12 MP ఉంటుందని మీరు తక్కువ అంచనా వేయకండి. ఇది ఫ్లాగ్షిప్ మొబైల్లో వాడే సెన్సార్ అనమాట, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 12 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వాడే కెమెరా అని గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. One UI 7 మీద వస్తుంది. 7 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే గెలాక్సీ AI ఫీచర్స్ కూడా ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. Wi-Fi 7, Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో NFC కూడా ఉంటుంది. IP68 రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. దీని థిక్నెస్ చూసుకుంటే 5.8 mm థిక్నెస్ అనమాట. ఓ మై గాడ్, అసలు చాలా తక్కువ అనమాట, ఓకేనా. అలాగే 163 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,09,999 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ చూసుకుంటే 1,21,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఆఫర్ చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే 10,000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు సేల్లో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు 512GB మోడల్ ఉంది కదా మొబైల్, అదేంటంటే మనకు 256GB మోడల్ ప్రైస్ పెడితే ఆటోమేటిక్గా 512GB మోడల్ మొబైల్ అయితే మీకు వస్తుంది అనమాట. అంటే మీకు అర్థం కానీ అలా చెప్పినాను. ఇక ఈ మొబైల్ సేల్ డేట్ చూసుకుంటే May 27th అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే సామ్సంగ్ వెబ్సైట్ నుంచి అయితే కొనవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. డైలీ మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా కొన్ని మొబైల్స్ లాంచ్ అవుతుంటాయి, బట్ ఆ చిన్న మొబైల్స్ లేకపోతే ఫస్ట్ లుక్స్ కానీ లీక్డ్ స్పెసిఫికేషన్స్ కానీ లాంచ్ డేట్స్ ఇట్లా ముందే మీరు తెలుసుకోవాలనుకుంటారు. ఏంటంటే కొన్ని మొబైల్స్ గురించి పర్టికులర్గా మీరు వెయిట్ చేస్తుంటారు. సో అలాంటి మొబైల్స్ లాంచ్ డేట్స్ మీకు ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయండి.